మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది ఒక డైట్ వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఏం తింటాను తాగుతానని చూపిస్తాను కదా. మార్నింగే ఒక వామ్ వాటర్ గ్లాస్ తాగుతాను, తర్వాత టర్మరిక్ టీ తాగుతానండి. సో బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అనేది తాగుతున్నాను. డీటాక్స్ డ్రింక్ అయినా డీటాక్స్ జ్యూస్ అయినా అంటారు. కుకుంబరు, బీట్రూట్ అండ్ టమోటా ఇలా కట్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలా, స్ట్రెయిన్ చేసుకోకూడదు. స్ట్రెయిన్ చేసుకోకుండా అలానే తాగాల. ఇలా తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. స్టమక్ అంతా క్లీన్ అయ్యి డిటాక్సిఫికేషన్ అవుతుంది. తర్వాత ఆకలేస్తే లెమన్ వాటర్ అయినా తాగొచ్చు. మీన్ వైల్ ఫ్రూట్ అయినా తినచ్చండి. యాక్చువల్గా నాకేం ఆకలి ఇవ్వలేదు, అందుకోసం నేను ఇక్కడ పన్నీర్ శాండ్విచ్ చేసుకుంటున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్కి ఇది నార్మల్ బ్రెడ్ కాదండి, మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకునేసి వెన్నతోటి బటర్, బయట దొరికే బటర్ అయినా ఇంట్లో బటర్ అయినా, నేను ఇంట్లో యూజువల్లీ వెన్న తీస్తుంటాను కదా, అదే వెన్న. ఇలా డైట్స్లో గీ కన్నా ఆయిల్ కన్నా వెన్న బెటర్ అండి. ఫస్ట్ ఆప్షన్ కింద వెన్న చూస్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్ కింద గీ, అది లేకపోతే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అన్సాల్టెడ్ బటర్ అయితే గుడ్ అండి. అది ఇంట్లో చేసుకునే అలవాటు ఉంటే ఓకే, లేకపోతే బయట అన్సాల్టెడ్ దొరుకుతుంది, అది తెచ్చుకొని చేసేసుకోవచ్చు. మార్నింగే డీటాక్స్ డ్రింక్ చూపించాను కదండి, అది తాగేసి ఉండలేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్ తినచ్చు అనమాట. ఇది డీటాక్స్ డైట్ అండి. ఫస్ట్ 2 days డీటాక్స్ డైట్ చేస్తాము, తర్వాత నార్మల్గానే డేలో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 3 times ఫుడ్ ఉంటుంది. అది 2 days తర్వాత చూపిస్తాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ప్యాన్లో లిటిల్ బిట్ ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళీ ఇందాక బటర్ వేసుకున్నాను కదా, మళ్ళీ బటర్ వేసుకుంటే హెవీగా అయిపోతుంది కాబట్టి లిటిల్ బిట్ ఆయిల్ వేసుకునేసి ఆనియన్స్, టమోటాస్ వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. వేసిన తర్వాత ఆచి పౌడర్స్ అండి, కొరియాండర్, గరం మసాలా, కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత ఇది పన్నీర్ అండి, పన్నీర్ స్మాష్ చేసుకుంటున్నాను. అంతా వేసుకోలేదండి, ఒక 8 cubes వేసుకున్నాను. బట్ యాక్చువల్గా ఒక 70 grams ఆఫ్ పన్నీరు ఒక పర్సన్ తినచ్చు. మరీ అంత తినలేము, హెవీ అయిపోతుంది అనుకుంటే 50 grams ఆఫ్ పన్నీర్ తినచ్చండి. ఈ డైట్ అందరినీ చేయమని చెప్పట్లేదండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. బట్ మీ ఫిజిషియన్ని, తర్వాత మీ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి చేస్తే మంచిది అనుకుంటున్నాను. బట్ ఇది నాకు సూట్ అయిందండి, మీ అందరికీ సూట్ అవుతుందో లేదో మనకు తెలియదు కదా. సో ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఇంట్లో చేసుకుంటున్నాము, హెల్దీ కదా, ఒకసారి ట్రై చేస్తామంటే చేయండి, మీ ఇష్టం. ఓకేనా? నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను, నేను ఎటువంటి డైటీషియన్ని కాదు. ఇంతకుముందు వ్లాగ్స్లో చెప్పాను కదా, నా ఇంట్రో వీడియోలో చెప్పాను. ఇది నాకు సూట్ అయిందండి, బట్ హెల్దీనే, దీనివల్ల ఏం కాదు. బట్ మీరు కన్సిస్టెంట్గా చెయ్యాలి అనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లేదు నార్మల్గానే ఒకసారి ట్రై చేస్తాం 1 week అంటే అది మీ ఇష్టం అండి, ట్రై చేయొచ్చు, ఏం కాదు. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అదే కదా చూపిస్తున్నాను. బయట డిఫరెంట్ మెడిసిన్ రిలేటెడ్ అలా ఏం కాదు కాబట్టి ఏం కాదండి. యాక్చువల్గా ఇంకా మీ ఇష్టం అనమాట. సో అలా పన్నీరు స్మాష్ చేసుకున్నదంతా ఈ బ్రెడ్ టోస్ట్కి పెట్టేసేసి ఫిల్లింగ్ అనమాట లోపలిది కట్ చేసుకొనేసి కుకుంబర్ తోటి తినేయడమే అండి. యాక్చువల్గా చాలా హెల్దీ అనమాట, ఫుల్ టమ్మీ ఫుల్ అవుతుంది. సో ఇదే డైట్ అంటుంది, కడుపు మార్చేసుకుంటామేమో అనే ఫీలింగ్ ఏమొద్దండి, మీకు చాలా ఫుల్లింగ్గా ఉంటుంది. ఒకసారి ట్రస్ట్ చేయండి. ఈ ప్రాసెస్లో నేను 1 month ఇలా డైట్ చేసేసి మీకు వీడియోస్ పంపిస్తాను. సో నేను యాక్చువల్గా ఇది నిన్న తిన్నది, నేను ఇవాళ పంపించాను. రేపేం తింటానో ఎల్లుండి అలా మీకు మంత్ అంతా వస్తుందండి. ఈ లంచ్ పన్నీర్ శాండ్విచ్ ఇది మంత్ అంతా వస్తుంది. మంత్కి హెల్దీగా 4 kgs తగ్గుతాం. వీక్కి 1 kg చొప్పున 4 weeksకి 4 kgs తగ్గచ్చండి, అది హెల్దీనే. ఈవినింగ్ నేను 1 glass ఆఫ్ కాఫీ తాగాను. నైట్ డిన్నర్ వచ్చేసి ఇది మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్ తోటి సూప్ చేసుకున్నాను. ఇది బెడ్ టైం డ్రింక్ అండి, మిల్క్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్.